ఏప్రిల్ 12, 2017 ఆఫ్ఘనిస్తాన్లోని ఒక రహస్య గదిలో పాకిస్తాన్ ఐఎస్ఐ, తాలిబాన్ మరియు ఐసిస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. వారి లక్ష్యం ఒక్కటే, భారతదేశ రాజధాని ఢిల్లీని రక్తంతో తడపడం. ఈ కుట్రను పర్యవేక్షిస్తున్నది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మౌల్వీ హబీబుర్ రెహమాన్. అయితే అదే గదిలో షాహిద్ మహమ్మదుల్లా అనే వ్యక్తి అకౌంట్స్ చూస్తున్నట్లు నటిస్తూ అంతా గమనిస్తున్నాడు. నిజానికి అతను ఒక పాకిస్తానీ కాదు, గత 7 ఏళ్లుగా ఐఎస్ఐలో పాములా దూరిన రా అండర్ కవర్ ఏజెంట్. షాహిద్ కందహార్లోని ఒక క్లినిక్కు వెళ్లి డాక్టర్కు 5 అఫ్ఘానీ నోట్లను ఇచ్చాడు. ఆ నోట్లపై పెన్సిల్తో రాసిన కోడెడ్ మెసేజ్ ఉంది. ఈ ఏడాది ఢిల్లీలో మ్యాచ్ ఆడే ప్లానుంది. ఆటగాడు ఢిల్లీలోని ఒక ఇల్లీలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ డాక్టర్ కూడా రా స్లీపర్ ఏజెంట్. అతను వెంటనే ఈ సమాచారాన్ని 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని రా ప్రధాన కార్యాలయానికి పంపాడు. వెంటనే రా చీఫ్ అనిల్ దస్మానా అప్రమత్తమయ్యారు. కానీ సమస్య ఏమిటంటే ఢిల్లీలో 15,000 మందికి పైగా అఫ్ఘాన్ విద్యార్థులు ఉన్నారు. గడ్డివాములో సూదిని వెతకటం కంటే ఇది కష్టం. ఈ మిషన్కు ఆపరేషన్ ఉల్ఫ్ హంట్ అని పేరు పెట్టి సీనియర్ ఆఫీసర్ మాథుర్ బాధ్యతలు చేపట్టారు. ఏజెంట్ శైలేష్ అయ్యర్ ఫండింగ్ను క్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక మారుమూల గ్రామానికి $60,000 బదిలీ అయినట్లు గుర్తించారు. దీని వెనుక దుబాయ్కి చెందిన అల్బుకారీ అనే టెర్రర్ ఫైనాన్షియర్ ఉన్నాడని తెలిసింది. దుబాయ్లోని మన ఏజెంట్ రాబిన్ ఒక నర్సు సహాయంతో అల్బుకారీ ఫోన్ను కొద్దిసేపు దొంగిలించి డేటా కాపీ చేశాడు. ఆ ఫోన్ డేటా వల్ల ఉగ్రవాది పేరు ఉజైర్ కాఫీ అని, అతను నోయిడాలోని ఒక కాలేజీలో ఉన్నాడని స్పష్టమైంది. ఉజైర్ను నేరుగా అరెస్ట్ చేస్తే అంతర్జాతీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి అతన్ని రహస్యంగా పట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిల్ అయిన సోహైల్ ఖాన్ అనే యువకుడిని ఎంచుకున్నారు. దేశభక్తిగల సోహైల్ ఈ ప్రమాదకరమైన పనికి ఒప్పుకున్నాడు. సోహైల్ అదే కాలేజీలో జాయిన్ అయి ఉజైర్తో స్నేహం చేశాడు. ఉజైర్ హాస్టల్ వదిలి బయట ఉండాలనుకున్నప్పుడు సోహైల్ అతనికి లాస్పత్ నగర్లో ఒక రూమ్ ఇప్పించాడు. కానీ ఆ రూమ్ చుట్టుపక్కల ఉన్న కూరగాయలమ్మేవారు, టీ కొట్టువారు అందరూ రా ఏజెంట్లే. సోహైల్ ఒకరోజు ఉజైర్తో మాట్లాడుతూ 2002 అల్లర్లలో మా చుట్టాలను చంపేశారు, నాకీ సిస్టమ్ మీద పగ ఉంది అని అబద్ధం చెప్పి ఉజైర్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఉజైర్ నిజం నమ్మి బాంబులు కావాలని సోహైల్ను అడిగాడు. డిఆర్డీఓ శాస్త్రవేత్తల సాయంతో ఒక డమ్మీ ఆర్డీఎక్స్ బాంబును తయారుచేశారు. అది చూడ్టానికి బరువులో అసలు బాంబులాగే ఉంటుంది కానీ పేలదు. డిసెంబర్ 12, 2017 సోహైల్ ఆ బాంబు బ్యాగ్ను ఉజైర్కిచ్చాడు. వెంటనే బ్లాక్ క్యాట్ కమాండోలు దాడి చేశారు. ఉజైర్ కిటికీలోంచి దూకి పారిపోయి ఒక నిర్మానుష్య భవనంలోకి వెళ్లాడు. తనను చుట్టుముట్టిన కమాండోలను చూసి తన దగ్గరున్న బాంబు డెటినేటర్ బటన్ నొక్కాడు. కాని ఏమీ జరగలేదు, ఎందుకంటే అది డమ్మీ బాంబు. ఏజెంట్ అజయ్ శ్రీవాస్తవ అతన్ని కొట్టి అరెస్ట్ చేశారు. ఉజైర్ ఇచ్చిన సమాచారంతో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి వారిని అంతం చేసింది. సోహైల్ ఖాన్కు ప్రభుత్వం ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఇచ్చి సత్కరించింది. ఇలా రా ఒక సామాన్యుడి సాయంతో ఢిల్లీని భారీ పేలుళ్ల నుండి కాపాడింది.